చంద్రయాన్ తర్వాత ఈ మధ్య పెరిగినటువంటి వైఖరి ఏమిటంటే రేషనాలిటీకి, సెంటిమెంట్స్‌కి లేకపోతే భావోద్వేగాలకి, లేకపోతే ఊహలకి, హేతుబద్ధతకి ఒక పోటీ పెట్టడం. అలాగే సైన్స్ అనేది మొత్తంగా మతాన్ని లేకపోతే ఊహలని అన్నిటినీ రద్దు చేసేస్తుందని. అలా అది ఒక ఇదిగా వాదంగా బలంగా వస్తుంది. ఇది ఒక రకంగా బీజేపీని విమర్శించడంలో భాగంగా కూడా చాలామంది చేస్తున్నారు. చంద్రయానం అంటే చంద్రుడి మీద ఏమీ లేదు, మట్టి తప్ప, కనుక ఈ ఊహలు, ఈ కల్పనలు, ఈ కథలు అవన్నీ మట్టి కొట్టుకుపోతాయనేసి. చంద్రుడు అందమైన అంటే మనకి చాలా రకరకాల కథలు ఉన్నాయి చంద్రుడి గురించి. చందమామ అంటాం, చంద్రుడితో ఒక అనుబంధాన్ని అంటే ఎమోషనల్ అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం. కానీ ఇవన్నీ కూడా మట్టి కొట్టుకుపోయాయి. ఇంకా కేవలం హేతుబద్ధతే మిగిలింది, చంద్రుడి మీద మట్టి తప్ప ఏం లేదు, అక్కడ ఏమీ లేదు అని ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఏమిటంటే సైన్స్కి ఒక రకంగా దీనికి పోటీ పెడుతున్నారు. అది ఇప్పుడు చాలా బలంగా పెరిగింది. అది నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం. నిజానికి బీజేపీ వచ్చాక బీజేపీ మీద కూడా అది మోపుతున్నారు. బీజేపీలో అంటే అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అహేతుకంగా మాట్లాడేవాళ్ళు, ఏది పెడితే అది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి అక్కడ శివశక్తి అని పేరు పెట్టడం, లేకపోతే చంద్రమండలం అసలు కూడా ఎవడో మొత్తంగా హిందువులది, ఈ హిందూ దేశంగా ప్రకటించాలి చంద్రమండలాన్ని, ఇలాంటి వాదాలు ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా బీజేపీ వచ్చాక రేషనాలిటీ తగ్గిపోవడం కాదు, అసలు ఊహాశక్తి తగ్గిపోయింది. పురాణాలని భ్రష్టు పట్టించేటటువంటి పరిస్థితులు ఇటీవల ఎక్కువయ్యాయి. ఉదాహరణకి రామాయణాన్ని ఆదిపురుషుని సినిమా తీసినప్పుడు అలా సినిమా ఎవడు ఏ సంప్రదాయవాది కానీ సాధారణ జనాలు చాలా వ్యతిరేకించారు. ఏంటి ఈ పురాణం అని. అంటే ఒక కల్పనా శక్తి, ఊహాశక్తి తగ్గిపోవడం చాలా ప్రమాదం మనుషుల్లో. మనము కేవలం ఊహ లేకుండా బతకలేము. ఇప్పుడు వేస్ట్ ల్యాండ్ అని రాసినటువంటి ఇలియట్, అమెరికన్ రచయిత కవి, దాంట్లో భగవద్గీతని నుంచి, బైబిల్ నుంచి కూడా చాలా సింబల్స్ని తీసుకుంటాడు. అందుకని ఏమిటండి ఇంకా ఈ పురాణాల్లో చంద్రుడి గురించి కథలు అన్నీ కూడా రద్దయిపోతాయి అనేది అబద్ధం. ఆ కథలు వేరు. ఈ రేషనాలిటీ అనేది ఈ రోజున మొదలు కాలేదు మనిషిది. రేషనాలిటీ అనేది ఒక ప్రయాణం, కానీ ఒక రోజులో వచ్చింది చంద్రయానంతో మొదలైందని కాదు. ఇంత సింపుల్గా తీసుకునే వాళ్ళు ఇంక బీజేపీని కానీ ఏ పార్టీని కానీ ఏం విమర్శిస్తారో నాకు అర్థం కాదు. రేషనాలిటీ ఈ రోజు మొదలైందా? చార్వాకులు లేరా? వేదాల్లోనే నాసదీయ సూక్తంలోనే అసలు సృష్టిని గురించి మౌలికమైన ప్రశ్నలు వేసినటువంటి సూక్తం ఉంది. అసలు సృష్టి మొదలు కానప్పుడు ఏముంది, అసలు ఈ విశ్వం మొదలు కానప్పుడు ఏముందని క్వశ్చన్ చేసినటువంటిది. అప్పుడు దేవతలు ఎవ్వరు లేనప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఫిజికల్ లాస్ అప్పుడు పనిచేయవు కదా అని అలాంటి గొప్ప ప్రశ్నలు వేసినటువంటి నాసదీయ సూక్తం వేదంలో ఉంది. అంటే మొదటి నుంచి కూడా మనిషి విశ్వాసంతో పాటు హేతువు కూడా పనిచేస్తూ వచ్చింది. విశ్వాసం లేకపోతే అతని యొక్క కల్పనా శక్తి లేకపోతే విశ్వాసము, హేతువు విడిపోయి ఉండవు. ఇంకా చెప్పాలంటే మనిషి సెంటిమెంట్స్, రేషనాలిటీ పూర్తిగా విడిపోయి ఉండవు. సెంటిమెంట్స్ లేనిదే అసలు మనిషి బతకలేడు, ఊహ లేనిదే మనిషి బతకలేడు. రాజకీయాల్లో కానీ ఎక్కడ కానీ జీవితంలో కానీ రేషనాలిటీకి ఎంత ప్రాధాన్యత ఉందో ఊహకి లేకపోతే సెంటిమెంట్స్కి ఎంత ప్రాధాన్యత ఉంది. ఈ రెండు కలగలిసి ఉంటాయి, విడిగా ఉండవు. వీటి మధ్య తీవ్రమైన వైరుధ్యాన్ని ఇప్పుడు ఊహించడం అనేది జరుగుతుంది. అందుకని వెంటనే సైన్స్ని ఆకాశానికి ఒకటెత్తే కూడా మతాన్ని ఆకాశానికి ఎత్తుతాడు, లేకపోతే ఊహల్ని ఆకాశానికి. ఊహలు, కల్పనలు, వాటి యొక్క సౌందర్యము ఎక్కడికి పోతుంది? చందమామ రావే జాబిల్లి రావే అనే పాటలు ఎక్కడికి పోతాయి? చంద్రుడి మీద మట్టే ఉందన్నంత మాత్రాన అలా అలా మాట్లాడడం అంటే బీజేపీని కానీ లేకపోతే ఈ హిందుత్వవాదులు కానీ ఎదుర్కోవడానికి వీళ్ళు చాలామంది రేషనాలిటీ పేరుతో ఇటువంటి మొరటు సైన్స్ దృక్పథాన్ని అనుసరిస్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే బీజేపీ కానీ హిందుత్వవాదులు కానీ సరైనటువంటి ఊహాశక్తి కానీ సెంటిమెంట్స్ కానీ మతపర దృక్పథం కానీ లేనివాళ్ళు ఆ విషయాన్ని చెప్పాలి. అంతేగాని సైన్స్ పేరుతో వాళ్ళని విమర్శించే ఉపయోగం లేదు. సైన్స్ని వాళ్ళు కాదంటలేదు. ఇప్పుడు చంద్రయాన్ని వాళ్ళు ఆపలేదు కదా. వాళ్ళు అక్కడ శివశక్తి అని ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ దాన్ని ఆపేయలేదు కదా. వాళ్ళు వద్దనేమంటలేదు. అయితే ఏంటంటే దాన్ని వాళ్ళు
క్యాష్ చేసుకోవడానికి, తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడంలో భాగంగా కళలు క్షీణించిపోతున్నాయి. ప్రధానంగా సైన్స్ క్షీణించడం కాదు, సైన్స్ ముందు కదులుతోంది. భారతదేశంలో వచ్చిన ప్రధానమైనటువంటి నష్టం ఏంటంటే హిందుత్వం వలన కళలు క్షీణించిపోతున్నాయి. చెత్త సినిమాలు, వాటికి అవార్డులు రావడం. కాశ్మీర్ ఫైల్స్ అదొక సినిమాగా ఎటువంటి స్థాయి, అదేది కేరళ స్టోరీ సినిమాగా ఏమిటది, అవి చాలా తక్కువ స్థాయివి. ఆదిపురుష్ అనే సినిమా ఇటీవల కాలంలో కోర్టు కూడా చాలా తీవ్రంగా ఉంది. అసలు మొదట్లో ఈ హిందుత్వాలు దాన్ని అబ్బో రాముడు గురించి నువ్వు గొప్పగా చెప్తున్న సమయంలో ఇటువంటి చెత్త సినిమా ఎందుకు వచ్చిందని వీళ్ళకి రావాలి కదా. ఒక గొప్ప సినిమా ఏదైనా వచ్చి ఉండాలి కదా, రావు. ఎందుకంటే ఫాసిస్టులు, ముఖ్యంగా ఫాసిజం వల్ల చనిపోయేది భాష, కల్పన. భాష చనిపోతుంది. ఎందుకంటే ఒక ఒక ఆలోచనకు కానీ చర్చకు కానీ ఫాసిజం అవకాశం ఇవ్వదు. ఇంకా హిందూ ఫాసిజం అని ఏ ఫాసిజమైనా. అందుకని ప్రధానంగా కల్పనకి అవకాశం తగ్గిపోతుంది. మతానికి ఎక్కువగా, ధర్మానికి ఎక్కువగా దెబ్బతగులుతుంది సైన్స్ కంటే కూడా ఫాసిజంలో. హిట్లర్ కూడా అణుబొమ్మ తయారు చేయాలనుకున్నాడని భయం వల్లనే అమెరికా అణుబొమ్మ తయారు చేసింది. ఐన్స్టీన్ అన్నది కూడా అదే, అక్కడ తయారు చేస్తున్నారు, మనం తయారు చేయాలి. అందుకని సైన్స్ అనేది ఫాసిస్టులు పక్కన పెట్టరు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు దాన్ని ముందుకు కొనసాగిస్తారు. ప్రధానంగా ఊహాశక్తి తగ్గిపోతుంది. భాష మీద భాషాగతమైనటువంటి కథలిక తగ్గిపోతుంది, ఊహాశక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు అందరూ కూడా చంద్రమండలం మట్టి ఉందనగానే అసలు పురాణాలు రద్దు చేయాలి, లేకపోతే ఈ కథలనే అనవసరము అనేసి అంటున్నారంటే ఆ బీజేపీ వాళ్ళు ప్రభావితం అయ్యారని బాగా. అంటే ఈ మొరటు రేషనాలిటీలోకి వెళ్ళిపోతున్నారు. అందుకని దళితవాదులు కానీ హేతువాదులు కానీ వాళ్ళందరూ కూడా మొరటు రేషనాలిటీలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాట్లాడాల్సింది అది కాదు. అతను మాట్లాడాల్సింది ఏంటంటే, అసలు గుర్తించాల్సింది ఏంటంటే, గొప్ప కళాత్మకత అనేది క్షీణిస్తోంది వీళ్ళు వచ్చాక అని చెప్పగలిగారు. అలా చెప్పే శక్తి వీళ్ళకి లేదు. ఎందుకంటే అందరూ హిందుత్వ ఏ పద్ధతిలో పోతుందో అదే మొరటు పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు. సెంటిమెంట్కి, సైన్స్కి, లేకపోతే భావోద్వేగాలకి, హేతు పద్ధతికి, రేషనాలిటీకి ఒక పోటీ పెడతారు. లేదు, వీటి మధ్య ఒక ఐక్యత ఉంది అని గుర్తించినప్పుడే మనము ఫాసిజం నుంచి బయటపడతాం. అందుకని ఏమిటండి, ఇంకా ఈ పురాణాల్లో చంద్రుడు గురించి కథలు అన్నీ కూడా రద్దయిపోతాయి అనేది అబద్ధం. ఆ కథలు వేరు. ఈ రేషనాలిటీ అనేది ఈ రోజున మొదలు కాలేదు మనిషిది. రేషనాలిటీ అనేది ఒక ప్రయాణం, కానీ ఒక రోజులో వచ్చిన సమరయానంతో మొదలైందని కాదు. ఇంత సింపుల్గా తీసుకునే వాళ్ళు ఇంక బీజేపీని కానీ ఏ పార్టీని కానీ ఏం విమర్శిస్తారో నాకు అర్థం కాదు. రేషనాలిటీ ఈ రోజు మొదలైందా? చార్వాకులు లేరా? వేదాల్లోనే నాసదీయ సూక్తంలోనే అసలు సృష్టిని గురించి మౌలికమైన ప్రశ్నలు వేసినటువంటి సూక్తం ఉంది. అసలు సృష్టి మొదలు కానప్పుడు ఏముంది, అసలు ఈ విశ్వం మొదలు కానప్పుడు ఏముందని క్వశ్చన్ చేసినటువంటిది. అప్పుడు దేవతలు ఎవ్వరు లేరప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఫిజికల్ లాస్ అప్పుడు పనిచేయవు కదా.